న్యూట్రిషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. జాతీయ అధ్యక్ష పదవిపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన మహిళలను ఈసారి జాతీయ అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టాలని నిర్ణయించింది. ఈ రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉన్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరికి పార్టీ పగ్గాలను అప్పజెప్పేందుకు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ వీరికి అవకాశం కల్పిస్తే బీజేపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాషాయ దళానికి ఓ మహిళా సారథి రాబోతున్నారు. పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాతీయ అధ్యక్ష పదవి కోసం ఇటీవలే జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్లు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్ పేరే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా తానేంటో నిరూపించుకున్న సీతారామన్ కు పార్టీలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆమె నియామకంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. సీతారామన్ కు ఆర్ఎస్ఎస్ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు జాతీయ అధ్యక్ష రేసులో ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అడ్వకేట్ నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అనంతరం 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితురాలై తమిళనాడు నుంచి ఈ పదవి పొందిన మొదటి మహిళగా నిలిచారు. ఇక రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలో ఏపీలో బీజేపీ పుంజుకుంది. అంతేకాకుండా పురంధరేశ్వరి నాయకత్వంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కూటమిగా జతకట్టి బీజేపీ గణనీయమైన విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధుల బృందంలో పురంధరేశ్వరి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పురంధరేశ్వరి నియామకంతో సౌత్ లో బీజేపీ బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తోంది. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం, మహిళా ఓటర్ల ప్రాముఖ్యత, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ అధ్యక్ష పీఠాన్ని మహిళా నేతకు కట్టబెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, సునీల్ బన్సాల్, వినోద్ థవ్డే వంటి సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి జాతీయ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.